Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ప్రణాళికలు కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలోనే ఏడాది కాలంలోనే అమరావతిని నికరంగా మన కళ్ళతో చూసేటువంటి అవకాశం ఉంది. ఈ మాట నేను పదే పదే చెప్తుంటే చాలామందికి నొప్పిగా ఉంటుంది. వివిధ రకాలైనటువంటి కామెంట్లు చేస్తున్నా అది వాళ్ళ విజ్ఞత కింద వదిలేద్దాం. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటనని ఏపీసీఆర్డీఏనే చేసింది. ఆ ప్రకటన ఏంటంటే అమరావతిలో 10 లక్షల పని గంటలు, సురక్షిత పని గంటలను పూర్తి చేసినట్టుగా ఎల్ఎన్టీ సంస్థ పూర్తి చేసినట్టుగా ఒక ప్రకటన చేసింది. నిర్మాణానికి సంబంధించి అసలు మ్యాన్ పవరే లేదు, అక్కడ లేబర్ రావట్లేదు, చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు అంటారు కదా. కేవలం ఒక్క ఎల్ఎన్టీ కంపెనీ, అది కూడా ఎన్జిఓ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి కార్మికులు మాత్రమే కౌంట్లోకి తీసుకుంటే 10 లక్షల పని గంటలు పనిచేసినట్టుగా ఏపీసీఆర్డీఏ అనౌన్స్ చేసింది. చాలా ఆసక్తికరంగా అనిపించింది, అందుకే ఇది షేర్ చేస్తున్నా. ఇది అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి ఎన్జిఓ టవర్స్, దాదాపుగా 21 టవర్లు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అవబోతుంది. ఇది ఫ్యూచర్లో అంటే ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇరుకిరుకుగా కాకుండా చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మాణం జరుగుతుంది. మొత్తం 10 లక్షల పని గంటలు, అది కూడా సురక్షితమైనటువంటి పని గంటలు జరిగినట్టుగా ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా, ఫొటోస్ను కూడా షేర్ చేసింది. వీళ్ళందరూ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి, లార్సన్ అండ్ టౌబ్రో అనేది చాలా పెద్ద కంపెనీ, దేశంలో అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేసింది. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి రేపు మన అసెంబ్లీ నిర్మాణం కూడా ఈ సంస్థ చేయబోతుంది. కాబట్టి ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అక్కడ సురక్షిత విధానాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ సమీక్షించిన తర్వాత దీనిపైన ఒక ప్రకటన చేశారనమాట. సో టోటల్ ఇదంతా కూడా ఎన్జిఓకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్, దానికి సంబంధించి ఇక్కడ ట్వీట్ చేశారు. ఒకసారి చూద్దాం. సేఫ్టీ ఎక్సలెన్స్ ఇన్ అమరావతి కంటిన్యూస్. ఇది లార్సన్ అండ్ టౌబ్రో రీచెస్ 1 మిలియన్ సేఫ్ మ్యాన్ అవర్స్. 1 మిలియన్ అంటే 10 లక్షల పని గంటలు ఇక్కడ కంప్లీట్ అయినట్టు వితౌట్ లాస్ట్ టైం ఇంజురీ, అంటే కనీసం గాయాలు కూడా లేకుండా ఈ పనులు సురక్షితంగా కంప్లీట్ చేయగలిగారు. అమరావతి ఎన్జిఓ టవర్స్ 9 and 12 ప్రాజెక్ట్ సైట్స్ దగ్గర తీసుకుంది. అంటే ఇందులో 20 టవర్లు కడుతున్నారు ఆ ప్లేస్ లో. మొత్తం ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ, ఓన్లీ ఎన్జిఓలకు సంబంధించి 9-12 టవర్ల దగ్గర జరిగినటువంటి ఇది ఎ ట్రూ టెస్ట్మెంట్ టు డిసిప్లిన్, ట్రైనింగ్ అండ్ కమిట్మెంట్ అని చెప్పని అమరావతి క్యాపిటల్, పీపుల్స్ క్యాపిటల్ అని అఫీషియల్గా ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి ఎక్స్ హ్యాండిల్ ఇది. అది ఇందులో ట్వీట్ చేశారు. అంటే అమరావతిలో ఎంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు పనులే జరగట్లేదు అంటున్నటువంటి వాళ్ళకి ఇది ఒక సమాధానంగా మాత్రమే ఉపయోగపడుతుంది. పైగా సురక్షితమైనటువంటి పనులు చేయడంలో అమరావతి నిర్మాణంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలు, అలానే అధికార యంత్రాంగం, కార్మికులు అందరూ కూడా సమన్వయంతో సమిష్టిగా చేయడం వల్ల ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అందుకే ఏడాదిలోగా అమరావతిలో కొత్త రూపురేఖలు చూడబోతున్నారు. అందరూ కళ్ళు తెరుచుకొని చూడండి. ఎందుకంటే ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి, మళ్ళీ తుఫాన్ ఉంది ఒక 4 రోజులు, వర్షం పడ్డ ప్రతిసారి అమరావతి మునిగిపోతుందని చెప్పే వాళ్ళకి చెప్పకుండానే చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇస్తున్నట్టుగా ఉంది ఇది. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి అనేక సంస్థల దగ్గర నిర్మాణ ప్రక్రియలో ముఖ్యంగా ఏవైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో ప్రతి చోట కూడా దాదాపు 10 అడుగులు లోతులో గోతులు తవ్వి అక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అక్కడ కూడా అనేక రకాలుగా సురక్షితమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా నిర్మాణాన్ని సజావుగా సాగించేందుకు ఏపీసీఆర్డీఏ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.